ఎందుకు ఈ టార్చర్ భరించలేకపోతున్నానని దువ్వాడ శ్రీని గారు కనుక ఆ బిల్డింగ్ని వాళ్ళకే ఇచ్చేయడానికి, అంటే తన భార్య కూతురికి ఇచ్చేయడానికి సిద్ధపడితే మీరేం చేయబోతూ ఉన్నారు? ఏం చేయనండి, ఇచ్చేస్తే ఇచ్చేయనండి. నేను పెట్టిన డబ్బులు కూడా నాకు ఇవ్వనన్నా కూడా నో ప్రాబ్లం. దాని విషయంలో కూడా డబ్బులు మాకు చాలా ఉన్నాయి, డబ్బుల కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇల్లు రాసేసినా నాకు ఇబ్బంది లేదు, నాకే ప్రాబ్లం లేదు. నాకు ఆ విషయంలో 1,00,000-2,00,000 కాదు మీరు పెట్టింది, 2 కోట్ల పైన పెట్టానంటున్నారు అందులో. అవును, 2 కోట్ల పైన నేను పెట్టాను. ఈ మధ్యన ఇంటీరియర్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక 50-60 లక్షల డబ్బులు ఈ మధ్యన కూడా నేను ఇచ్చాను. ట్రాన్సాక్షన్స్ జరిగాయి, పేమెంట్స్ వర్కర్స్ కి అందరికి. ఫ్లోరింగ్ అని అవన్నీ ఇవన్నీ నేనే నా అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అని చెప్తాను కదా. వాళ్ళలాగా డబ్బుల కోసం ఆలోచించే మనిషిని మా ఫ్యామిలీస్ కావు కాబట్టి ఆ విధంగా రోడ్లకే పరిస్థితి మాకైతే రాదు. అతను ఇచ్చే వాళ్ళన్నా ఇచ్చేయచ్చు, ఆ ఇల్లు ఇచ్చేస్తామన్నా మాకు నో ప్రాబ్లం. ఆ విషయంలో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము అబ్జెక్ట్ చేయం కూడా. 2 కోట్లు అండి, 2 కోట్లు వదిలేసుకుంటారా? డబ్బులకే ఉందండి, అతని అభిమానమే మాకు చాలు. 2 కోట్ల కంటే 20 కోట్ల విలువ ఉన్న మనిషి వ్యక్తిత్వం అతనిది. ఆ వ్యక్తిత్వం ఇంపార్టెంట్ కదా. ఓకే, యా, థ్యాంక్ యూ మాధురి గారు. హెల్త్ బాగాలేదు అయినా కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మాతో మీ అందరి వల్ల నేను రికవర్ అయ్యాను, నేను బతికాను. ఐఎమ్ సో హ్యాపీ నౌ. నాకు అందరి సపోర్ట్ ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ మాధురి గారు. యా, అది మాధురి చెప్తూ ఉన్నారు. ఒకటి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడా కూడా లేవు, డబ్బుల గురించి నేను ఎక్కడా కూడా పోరాటం చేయట్లేదు అనేది. రెండవది కీలకమైన అంశం ఏంటంటే, తాను ఆత్మహత్యాయత్నం చేసిన సందర్భంలో పొరపాటున వేరే సుధాకర్ ఆయన ఫ్యామిలీని కూడా కలుస్తాను, కలిసి వాళ్ళని క్షమాపణ చెప్తాను, ఒకవేళ లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అయినా కూడా దాన్ని కూడా ఫేస్ చేస్తానంటూ మాధురి అయితే చెప్తున్నారు. సో ఈ వివాదం, ఈ వ్యవహారం ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. మాధురి చాలా వరకు వెనక్కి తగ్గినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ 2 కోట్లు తాను ఆ ఇంటి నిర్మాణానికి ఇచ్చిన మాట వాస్తవం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వదులుకోవడా కూడా సిద్ధం అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది, అంటే వివాదం నుంచి సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోతే బెటర్ అన్నట్టుగానే ఆవిడ ట్రై చేస్తున్నారు. ఇక వాణి హైందవి అయితే వెనక్కి తగ్గట్లేదు. సో వాణి తరపు కుటుంబ సభ్యులు, దువ్వాడ శ్రీని తరపు కుటుంబ సభ్యులు నిన్న ఒక చోట కూర్చున్నారు, కాస్త ఏదో డిస్కస్ చేశారు. కానీ ఆవిడ పెట్టిన డిమాండ్లని దువ్వాడ శ్రీని ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు. అన్నీ కూడా అమౌంట్తో రిలేటెడ్, ప్రాపర్టీస్తో రిలేటెడ్ అయి ఉన్న డిమాండ్స్ అయిన నేపథ్యంలో వాటిని దువ్వాడ శ్రీని ఒప్పుకుంటున్నట్టుగా లేదు. సో మరోసారి బంధువులంతా కలిసి ఇవాళ ఏమైనా కూర్చుని డిస్కస్ చేసి సో ఈ వివాదానికి ముగింపు పలికే అవకాశం ఏమైనా ఉందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అశోక్.